రాజమండ్రి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఫార్మసిస్ట్ నాగాంజలి మృతి చెందింది. 12 రోజులుగా చావు బతుకుల మధ్య పోరాడుతూ వెంటిలేటర్ పైనే నాగాంజలి ఉన్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఏజీఎంగా పనిచేస్తున్న దీపక్ లైంగిక వేధింపులతో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్య యత్నం చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు దీపక్ను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ను కఠినంగా శిక్షించాలంటూ నాగాంజలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజమండ్రి కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న నాగాంజలి గత నెల 23వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గత 12 రోజులుగా కూడా చావు బతుకుల మధ్య వెంటిలేటర్ పైన చికిత్స చేసుకుంటూ కూడా ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందింది. ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు నాగాంజలికి న్యాయం చేయాలంటే కూడా విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు కూడా పెద్ద ఎత్తున మద్దతు కూడా తెలిపారు, సంఘీభావం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నాగాంజలిని లైంగికంగా వేధించిన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏజీఎం దీపక్ను కూడా రాజమండ్రి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ రోజు నాగాంజలి మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, నాగాంజలి తండ్రి ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే మీ అమ్మాయిని ఫార్మసిస్ట్ చదివించారు. తను సూసైడ్ నోట్లో కూడా రాసింది, ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు, తాను మానసికంగా వేధింపులకు గురయ్యాను, మోసపోయానని చెప్తుంది. ఇప్పటికే పోలీసులు కూడా అరెస్ట్ చేశారు, నిందితుడిని అరెస్ట్ చేశారు. మీరు మీ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఏం కోరుకుంటున్నారు? మా పాపకు జరిగిన సంఘటన ఏరే పాపలకు జరగకూడదండి, న్యాయం జరగాల, ఇటు అతన్ని కఠినంగా శిక్షించాల. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇప్పటికే హోంమంత్రి పోలీసులతో మాట్లాడుతున్నారు. ఎలా? ప్రభుత్వం మంచిగానే చూస్తుందండి, స్పందించింది, మాకు అనుకూలంగానే అన్ని చేస్తుంది. ప్రభుత్వ పరంగా అంటే తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, ఏ అమ్మాయికి రాకూడదు, కఠినంగా శిక్షించాలంటారు. మీరేం చెప్తున్నారు? 100% దీపక్ లాంటి నరరూప రాక్షసులకి ఉరి తీయాలండి. అటువంటి ఎదవ ఎంతమంది అమ్మాయిలకి ఇది ఒకటే వెలుగులోకి వచ్చింది. మాకు తెలిసి అంటే ఆడి గురించి మేము ఎంక్వైరీ చేస్తే గతంలో చాలా ఎదవ పనులు ఉన్నాయంటాడు. మరి ఏ విధంగా మేనేజ్మెంట్ కానీ అది కానీ ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అందువల్ల అటువంటి ఓన్ని క్షమించకూడదు. మేము కూడా కేసులు కూడా మొత్తం అన్ని వివరాలతోటి చాలా సెక్షన్లు, అన్ని సెక్షన్లు కూడా రాయించి పెట్టాం. పోలీసులు కూడా అన్ని ఎంక్వైరీలు చేస్తున్నారు. మొత్తం సీసీ ఫుటేజీలు అన్నీ తీసుకోవడం, పనిచేయని కూడా లేకపోతే డీవీఆర్లు కూడా తీసుకుని వెళ్ళారు. మొత్తం A to Z వాళ్ళు ఎంక్వైరీలు చేస్తున్నారు. వాళ్ళు నిరుపేద కుటుంబం, వాళ్ళకున్న 3 ఎకరాలు అమ్ముకున్న అమ్మాయిని యాక్చువల్గా చెప్పాలంటే ఎదిగొచ్చిన అమ్మాయి ఆల్రెడీ ఇంకొక నెల 2 నెలల్లో కూడా ఉద్యోగం వచ్చేస్తుంది అమ్మాయికి. అటువంటి ఎంత వచ్చి అమ్మాయి ఇన్కమ్ దారుణం అనమాట. అందుకని గవర్నమెంట్ కూడా న్యాయం చేస్తుందని మేము ఆశిస్తున్నాం. ఏదైతే నాగాంజలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందో కుటుంబ సభ్యులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. ఇప్పటికే మీరు నిందితుడిని అరెస్ట్ చేశారు, అంటే నిందితుడిని పోలీస్ కస్టడీ కూడా కోరతారా కోర్టుకి? మనం అనుకున్న ప్రకారం ఎవరైతే నాగాంజలి ఆత్మహత్యకు కారకులయ్యాడో అతన్ని 24 గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అతను ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు కేసు ఆల్టర్ అవుతుంది కాబట్టి 3 కింద అతను మళ్ళీ పోలీసు కస్టడీ పిటిషన్ వేసి అతను మళ్ళీ ఇంటర్వ్యూషన్ తీసుకొని అతను మళ్ళీ విచారించాల్సి వాస్తవాలు
దీంట్లో ఏమున్నాయని కూడా వెలుగులోకి తీసుకొస్తాం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం తీసుకుంటారు? చట్ట పరిధిలో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా ట్రాన్స్పరెన్సీగా వాళ్ళందరితోటి మాట్లాడి చేయడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరస్తుడు చట్టాన్ని తప్పించుకోకుండా అతను పనిష్మెంట్ పడే విధంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నాగాంజలి మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం నిందితుడిని కఠినంగా శిక్షించాలి, తమ కుమార్తెకి జరిగిన అన్యాయం భవిష్యత్తులో ఎవరికీ జరగకూడదనేది నాగాంజలి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇది నాగాంజలి మృతికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు.